హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ నెక్ పీసెస్ నేను తెప్పించాను. ఈ వీడియోలో అన్ని పర్ల్స్ అండ్ అంటే పర్ల్స్ నేను తెప్పించాను. అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లైక్ చోకర్స్ ఉన్నాయి, లాంగ్ నెక్లెసెస్ ఉన్నాయి, కొంచెం మామూలుగా చైన్స్ లాంటివి ఉన్నాయి. సో పదండి మనం స్టార్ట్ చేసేస్తాం. నా ఫస్ట్ నెక్ పీస్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి డీటెయిలింగ్ వచ్చేసి నథింగ్. ఇది ప్యూర్ వైట్ అండి. ఇది ముత్యాల్లాగా ఆఫ్ వైట్ కలర్ లో లేవు. దీస్ ఆర్ వైట్ బీడ్స్, మంచి షైన్ తో ఉన్నాయి. ఏదన్నా మీరు లైక్ మంచి వైట్ అండ్ బ్లాక్ అలాంటివి, లేదంటే ప్యూర్ బ్లాక్ అటైర్ ఏదన్నా వేసుకున్నా కానీ వైట్ చాలా బాగుంటాయి. సో అలాంటప్పుడు మీరు బ్లాక్ కలర్ గౌన్స్ తో దాంతో టీమప్ చేయొచ్చండి. ఇది చోకర్. ఇది కొంచెం చూడండి, దీని సైజ్ ఉంటుంది అంటే మెడ వెనకాల వరకు కూడా ఉన్నాయి. అంటే నాకు తగినట్టు నేను పెట్టుకున్నాను. ఇంకా కొంచెం హెవీయర్ సైడ్ ఉన్నా కానీ మీకు హ్యాపీగా పడుతుంది, లేదా ఇంకొంచెం పొడవు వేసుకుంటే మీకు కొంచెం కిందికి కూడా వస్తుంది. ఓకేనా, పదండి దీని డీటెయిలింగ్ మనం చూసాం. సో ఫ్రెండ్స్, దీని డీటెయిలింగ్ వచ్చేసరికి చూడండి, ప్యూర్ వైట్ బీడ్స్. ఇది ట్విస్టెడ్ ప్యాటర్న్ లో ఉంది. ఇది చూడండి అంటే ఇది టూ ఏ లేయర్స్. ఒక లేయర్ ఆల్రెడీ ట్విస్ట్ చేసే వాళ్ళు దీంట్లో ఫిక్స్ చేశారు. ఇంకోటేమో మీకు కొంచెం పెద్ద సైజ్ ఇలా ట్విస్టెడ్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి చాలా ఎలిగెంట్ గా ఉందండి. దీని ఫినిషింగ్ చూడండి, ఎండ్స్ కూడా చక్కగా నీట్ గా ఇలాంటి సిల్వర్ కలర్ బెల్స్ దాని కప్లింగ్స్ తో ఇచ్చేసారు. అండ్ చైన్ వచ్చేసి మీకు లాబ్స్టర్ హుక్ ఇచ్చారు. కెన్ యూ సీ, లాబ్స్టర్ హుక్ ఉంది. అండ్ ఎక్స్టెన్షన్ ఇంత ఉందండి. అంటే ఇది ఇంత పెద్దగా మీరు వేసుకోవచ్చు. అంటే కొంచెం పెద్దగా వెనకాల ఇలా కిందకి కూడా వేసుకోవచ్చు. మీరు ఇంత సైజ్ వరకు వేసుకోవచ్చు. ఓకే, సో పిల్లలకి, ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలకి కూడా చూడండి, స్పెషలీ ఫంక్షన్స్ అప్పుడు అది మంచి మంచి గాగ్రాస్, సిల్వర్ కలర్ గాగ్రాస్, వైట్ కలర్ ఏదైనా ఉంటే దాంతో కూడా మీరు హ్యాపీగా టీమప్ చేయొచ్చు. నేను చూపించే ఇవన్నీ కలెక్షన్స్ లో దేనికి కూడా ఇయర్ రింగ్స్ లేవు. నాలాగా మీరు కావాలంటే జస్ట్ ఒక చిన్న స్టడ్, ఒక పర్ల్ ఇయర్ రింగ్ పెట్టేసుకున్నారంటే ఈ నెక్లెసెస్ తోటి మీరు టీమప్ చేయొచ్చు. పదని మనం నెక్స్ట్ పీసెస్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అగైన్ దిస్ ఇస్ ద చోకర్, కానీ ఇది ట్విస్టెడ్ ప్యాటర్న్ లో లేదు. ఇది 3 లేయర్స్ వచ్చేసేది. అంటే పైన ఒక సైజు, కింద సేమ్ సైజు, మిడిల్ లో కొంచెం పెద్ద పర్ల్స్ వచ్చేసాయి. ఇది కూడా చూడండి, వెనక నాకు ఇక్కడ వరకు వచ్చింది అంటే ఆలోచించుకుంటే దీన్ని థ్రెడ్ తో ఇచ్చేసారు. చూపిస్తాను నేను క్లియర్ గా. మీరు ఈ పర్ల్స్ కూడా అండి ఆఫ్ వైట్ ఉన్నాయి, వైట్ కలర్ కాదు, ఆఫ్ వైట్, సేమ్ మన ముత్యాల కలర్ లోనే ఉన్నాయి. అండ్ చాలా ఎలిగెంట్ గా ఉందండి. మీరు ఈవెన్ సిల్క్ శారీస్ తోటి కూడా ఇలాంటివి, ఎక్కడైతే మీకు డిగ్నిఫైడ్ లుక్ కావాలి అలా అనుకున్నప్పుడు కొన్ని అకేషన్స్ ఉంటాయి కదండి, యూ గాట్ టు లుక్ డిగ్నిఫైడ్. ఓకే, గ్లామరస్ గా ఉంటాయి, కొన్ని చాలా సొఫిస్టికేటెడ్ గా ఉండాలి అనుకున్నప్పుడు మీరు డెఫినెట్లీ ఇలాంటి చోకర్స్ ట్రై చేయండి. స్పెషలీ పర్ల్స్ దాటి అందమే వేరు. అసలు మనం లాంగ్ చైన్స్ వేసుకుంటాం, అన్ని చేసుకుంటాం, కానీ ఒక పర్ల్స్ ని కూడా ఒక చోకర్ ఇలా పెట్టుకోండి. ఇవి ఇండో వెస్టర్న్, అగైన్ మీ శారీస్ తో, హై నెక్ బ్లౌజెస్ తో, లేదంటే డీప్ నెక్ బ్లౌజెస్ తో కూడా మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ లో మంచి క్వాలిటీ దొరుకుతున్నాయండి. దీన్ని మనం చూసేస్తాం. దీన్ని మీకు చూపించేస్తాం దగ్గర నుండి. చూడండి, దిస్ ఇస్ అ చోకర్ యాక్చువల్లీ. దీన్ని మీరు ఇలా నెక్లెస్ లాగా వేసుకోలేదు. ఎంత మీరు గొంతుకి పట్టినట్టు పెడితేనే అవి దీని అందం. ఓకే, ఎందుకంటే దీని ప్యాటర్న్ అది. ఓకే, చూడండి 3 లేయర్స్ ఉన్నాయి. వెనకాల ఇది ఇచ్చేసారు డోరీ. సో మీరు మీ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది నాకైతే చాలా నచ్చిందండి. ఒకటి ఇలాంటివి కూడా ఉండాలి మన కలెక్షన్ లో. ఓకేనా, పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్ లో నెక్స్ట్ వచ్చేసి ఇది సింగిల్ స్ట్రాండ్. అసలు ఎట్లున్నాయంటే పర్ల్స్ క్వాలిటీ అసలు ఎంత డ్యూప్స్ అయినా ఎంత బాగున్నాయంటే నిజంగా పర్ల్స్ లాగే ఉన్నాయండి. ఒరిజినల్ పర్ల్స్ లాగా ఉన్నాయి. సింగిల్ స్టాండ్, ఒక చిన్న బటర్ఫ్లై లాకెట్ తోటి వచ్చేసింది. నాకైతే ఇది చాలా మంచిగా అనిపించింది. ఈ పర్టిక్యులర్ పీస్ వేసుకోవడానికి మీకు ఏజ్ రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. చిన్న పిల్లల నుండి కాలేజ్ స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, అలాగా చాలా పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది నాకు చాలా సింపుల్ అండ్ సోబర్ స్వీట్ గా అనిపించిందండి. సో మీతో షేర్ చేస్తాను. నేను అంటే వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి మీకు వేసుకొని చూపిస్తా ఉన్నాను. పదండి దీని డీటెయిలింగ్ చూపిస్తాను.
చూడండి ఇది అసలు నిజంగా ముత్యాల్లాగే ఉన్నాయండి. షైన్ అనేది చాలా బాగుంది. కొంచెం మరీ మామూలు పూసలు అయితే ఇంత వెయిట్ ఉండవండి. ఇవి కల్చర్డ్ అనుకుంటా, నాట్ రియల్ పర్ల్ అండి. కానీ ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయి, చూడడానికి కూడా మంచి క్లాసీ లుక్ ఉందండి. ఓకేనా, మనం వేసుకునే వాళ్ళని బట్టి ఉంటుందండి. ఏదన్నా కానీ కాన్ఫిడెంట్ గా క్యారీ చేయాలి అంతే. సో దీని ప్రైస్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా, దట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. ఓన్లీ థింగ్ మీ కాన్ఫిడెన్స్ అంతే. కానీ నేను చూపిస్తున్న ఈ నెక్ పీసెస్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి. మీకు ఏది నచ్చినా కానీ నేను లింక్స్ ఇచ్చేస్తాను, తప్పకుండా కొనండి. సో ఇది ఒకటి పింక్ కలర్ దీంట్లో వచ్చేసిందండి. నేను పింక్ సెలెక్ట్ చేశాను. ఇంకొకటి ఎల్లో కలర్ లో కూడా ఉన్నట్టుంది. సో అది కంప్లీట్లీ అప్ టు యూ, మీరు ఏ కలర్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని డీటెయిలింగ్ వచ్చేసరికి చూడండి ఎంత నీట్ గా ఆ చైన్ కింద కూడా పర్ల్ వేసారు. అంటే అగైన్ దిస్ లాబ్స్టర్ తోటి వచ్చేసింది. సో మీరు వెనక పెట్టిన తర్వాత కూడా చూడండి చైన్ కింద కూడా సో నీట్ గా, అంటే వీళ్ళు ఎక్కడికైనా కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే ప్రతి చిన్న డీటెయిలింగ్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. ఓకే, సో దిస్ ఇస్ ద వండర్ఫుల్ పీస్ ఐ మస్ట్ సే. సో మనం నెక్స్ట్ చూసేస్తాం పదండి. సో నా నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇదండి. నేను ఇందాక చూపించిన దాంట్లో ఒకటి త్రీ లేయర్స్ లో ఉండింది కదా, సేమ్ అదే ప్యాటర్న్. ఇది కొంచెం చిన్నగా వచ్చింది చూడండి, అది చాలా దూరం వరకు పర్ల్స్ ఉన్నాయి. సో కొంచెం పెద్ద మెడ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. ఇది కొంచెం చిన్నగా ఉంది చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది, చూపిస్తున్నాను. ఇక్కడ వరకే ఉన్నాయి బీడ్స్. ఓకే, అండ్ దిస్ ఇస్ చిన్న పిల్లలకి ఎక్కడైనా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఎవరైతే మెడ సన్నగా ఉన్నవాళ్ళు చక్కగా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. లేదనుకున్నా కానీ చూడండి, ఒకవేళ మీరు హెయిర్ లీడ్ చేశారంటే కొంచెం పెద్దగా వేసుకున్నా మీకు థ్రెడ్ కనిపించినంత వరకు మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఈ ప్యాటర్న్ లో వచ్చేసి చూడండి, దీస్ ఆర్ 5 స్ట్రాండ్స్. ఓకే, మధ్యలో ఒకటి ఉంది, పైన కింద టూ స్ట్రాండ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ కంప్లీట్లీ చోకర్ పీస్ అండి. చోకర్ ఇప్పుడు నేను అనుకోండి, నా మెడ అంత పొడవుగా లేదు కాబట్టి నేను కొంతమందికి చక్కగా స్లెండర్ నెక్ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే చాలా చాలా అందంగా ఉంటాయండి. సో మీరే పీపుల్ హూ హ్యావ్ దట్ లాంగ్ నెక్ ఆర్ రియలీ బ్లెస్డ్. సో అలాంటి వాళ్ళు తప్పకుండా ఇలాంటి చోకర్స్ మీ కలెక్షన్ లో పెట్టుకోండి. దే లుక్ వెరీ ఎలిగెంట్ యాక్చువల్లీ. ఓకే, సో నేను వేసుకుని చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనేసి నేను అన్ని ప్రతిదీ వేసుకొని చూపిస్తా ఉంటాను. ఓకేనా, సో ఇలా ఉందండి లుక్. మీరు ఈవెన్ సిల్క్ శారీస్, పట్టు శారీస్ మీద కూడా కొన్నిసార్లు చూడండి, పట్టు శారీస్ చిన్న బార్డర్ తోటి వస్తాయి సిల్క్ శారీస్, అలాంటి వాటి మీద కూడా చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. ఒక టాప్ నాట్ లేకుండా మీరు లో బన్ ఇక్కడ కింద మీరు లో మీడియం బన్ వేసుకున్నారంటే ఇంకా చాలా సొఫిస్టికేటెడ్ లుక్ ఉంటుందండి. సో దీన్ని చూపించేస్తాను చూడండి. ఇది కూడా వచ్చేసి అగైన్ చైన్ తోటి వెనకాల థ్రెడ్ తోటి వచ్చేసింది. ఇవి కూడా ఉన్నాయి, కానీ నేను ఆనెస్ట్ గా చెప్తున్నానండి, ఇవి అంత హెవీగా అనిపించదు, కొంచెం లైట్ గా ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. అంటే మంచి క్వాలిటీ పర్ల్స్ అనే చెప్పాలి, చాలా అందంగా ఉన్నాయి. అండ్ కొంచెం సైజ్ చిన్నగా ఉంది. సో కావాలంటే మీరు కొంచెం లూజ్ గా కూడా వేసుకోవచ్చు. థ్రెడ్ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా వెనకాల ఒక చిన్న టాసిల్ ఇచ్చేసారు నీట్ గా. సో గోల్డెన్ థ్రెడ్ తోటి మీకు అడ్జస్ట్మెంట్ కోసం ఇచ్చేసారు. అదని మనం నెక్స్ట్ చేసేసి. సో నా కలెక్షన్ లో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఓకే, నిజం చెప్పండి, ఇప్పుడు కొంచెం లేటెస్ట్ జనరేషన్ కి అయితే తెలియదు, కానీ కొంచెం ఒక 80s 90s వాళ్ళు ఉంటే కదా తప్పకుండా మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. విజయశాంతి గారు అండ్ వాణిశ్రీ గారు, రైట్, జయప్రద గారు. ఆ టైంలో చాలా ఇది ట్రెండింగ్ గా ఉండింది కదా. మేము కూడా చిన్నప్పుడు స్కూల్ గారు ఎంత ఇష్టం, మమ్మీని ఊరికి అప్పుడు ఇలాంటి పూజల దండ కావాలనేసి ఒకటే తొందర చేసేవాళ్ళం అండ్ చాలా హ్యాపీగా వేసుకునేవాళ్ళం అండి. సో నాకు చాలా రోజుల తర్వాత నాకు డిజైన్ కనిపిస్తే నేను అనుకున్నాను ఒకసారి మీతో షేర్ చేద్దాము. సో ఇది కూడా చూడండి, అగైన్ విత్ అసలు ఇంకేం వేసుకునే అవసరం లేదు. అంటే అఫ్కోర్స్ ఈ రోజు ట్రెండింగ్ జనరేషన్ అంతా ఇది అనిపించదు అనుకుంటా, ఎందుకంటే నవడేస్ ఎవరు చూసినా కానీ ఐడి కార్డ్స్, కాలేజ్ స్టూడెంట్స్ లేదు, వర్కింగ్ లేదు, ప్రతి ప్రొఫెషన్, బ్యాంకర్స్ లేదు, టీచర్స్ లేదు, అందరికీ ఒక ఐడి కార్డ్ ఇట్లా వేసుకొని మీకు అంత
అనిపించదేమో అది నార్మలే కదా అనిపిస్తుంది కానీ నాకేమో చాలా ఇష్టం అండి. అందుకే నా థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ గైస్. ఒకవేళ మీకు ప్లెయిన్ శారీస్, ఈవెన్ సిల్క్ శారీస్ మీద కూడా ఎప్పుడన్నా మీకు హెవీగా వెళ్ళడం ఇష్టం లేదు, సింపుల్ గా ఉండాలి అండ్ ఎలిగెంట్ ఉండాలి ఉండాలి అనుకుంటే ఇది తప్పకుండా మీరు పర్చేస్ చేయొచ్చు. దీని పర్ల్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ చిన్న పిల్లలకి వాళ్ళకి కూడా హ్యాపీగా మీరు వేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇది కింద చూడండి, దీని డీటెయిలింగ్ వచ్చేసరికి మనకి కింద బీడ్ ఒకటి ఏదో సిల్వర్ కలర్ దీంతో వాళ్ళు దాన్ని క్లోజ్ చేశారు. సో మీరు ఇలా పైనుంచే వేసుకోవచ్చు, కింద నుండి సారీ 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 పైనుండే తీసేయచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ నా నెక్స్ట్ ఇదైతే నాకే ఆశ్చర్యం వేసిందండి. దీన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను లైక్ ఆల్వేస్ గో ఫర్ గర్ల్స్ నెక్లెసెస్, మామూలుగా గోల్డ్ వి పెద్ద పెద్ద హారాలు వేస్తాం, ఇలాంటివి చాలా తక్కువ మనం ప్రిఫర్ చేస్తాం. సో నాకు అనిపించింది ఇది చాలా బాగుంది అనేసి ఒక లేయర్ నేను పిక్ లో చూపించేస్తాను చూడండి. ఎందుకంటే ఇది మీకు అంటే నాకు ఇలా వచ్చింది, నాకు అసలు అర్థం కాలేదు ఏంటబ్బా ఇది అనుకున్నాను. సో దీని కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఇది 6 చైన్స్ వచ్చాయి, అన్ని డిఫరెంట్ సైజెస్. నెక్స్ట్ సైజ్, ఫస్ట్ సైజ్, నెక్స్ట్ సైజ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్. మీరు చూస్తున్నారా ఒక్కొక్క సైజ్ లో బీడ్ సైజ్ అనేది పెరిగింది ఒక్కొక్క లేయర్ ని. సో ఇవన్నీ ఏం చూడండి దేనికదే డిఫరెంట్. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఒకటి దీనికి ఒక హుక్ ఇచ్చేసారు, ఓకే, దీనికి ఒక హుక్ ఇచ్చేసారు, ఇది ఒక చైన్ ఇచ్చేసారు ఇంత. ఓకే, సో ప్రతిదీ అలాగే ఉన్నాయి, అన్నిటికీ చూడండి ఇక్కడ హుక్స్ ఇచ్చేసారు సపరేట్. అయితే నేను అనుకున్నాను 1 piece అనుకున్నాను, కానీ దిస్ ఇస్ 6 piece సెట్. ఓకే, సో నాకు ఇదొకటి మంచిగా అనిపించింది ఏంటంటే, మీరు చోకర్స్ అవి ఇంట్రెస్ట్ లేదు, మేము ఒక సింగిల్ స్టాండ్ అయితే చాలు అనుకుంటే మీరు డెఫినెట్లీ ఇది మాత్రం పర్చేస్ చేసి పెట్టుకోండి. ఇవేంటంటే స్టెప్ వైజ్ ఉన్నాయి చూడండి, ఒకటి ఇంత ఉంది, దానికంటే కొంచెం పెద్దగా ఇది ఉంది, చూస్తున్నారా, దానికంటే కొంచెం పెద్దగా ఇది ఉంది. నెక్స్ట్ సైజ్ ఇది ఎన్నిసి ఇట్లా లేయర్, ఆ నెక్స్ట్ ఇది, ఆ నెక్స్ట్ ఇది, లాస్ట్. సో అన్ని మీరు అన్ని ఒక్కసారి వేసుకున్నా ఒకదానికి ఒకటి క్లాష్ అవ్వవు, ఒకదాని కింద వస్తే అప్పుడు ఏం చేయండి అంటే లాస్ట్ లో ఒకసారి అన్ని హుక్స్ పెట్టేసుకుని ట్విస్ట్ చేసేయండి. ఇలా ట్విస్ట్ చేసేసారంటే కింద ఒక మంచి పెద్ద అంటే థిక్ ఇది ఒక స్టేట్మెంట్ పీస్ లాగా చాలా అందంగా ఉన్నాయండి. ఇలా అన్ని వైన్ చేసి వేసుకున్నారంటే ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఇంకా మీరు ఏం వేసుకునే అవసరం లేదు. సో చాలా బాగుందండి. సో మాకు అలాంటి చోకర్స్ అవన్నీ ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు ఇదొక్కటి కొని పెట్టుకోండి. అన్ని సైజెస్ అన్ని లెంత్ లో ఉన్నాయి, మీకు కావాలంటే ఇదొక్కటే వేసుకోవచ్చు, లేదా ఈ రెండు టీమప్ చేయొచ్చు, ఒకదాని కింద ఒకటి వస్తుంది. కాబట్టి దట్ ఈస్ ద చార్మ్ ఆఫ్ దిస్ సెట్ యాక్చువల్లీ. సో నేను అంటున్నాను కదండి, ఇది మాత్రం తప్పకుండా పెట్టుకోండి, ఎందుకంటే 6 pieces అట్ దిస్ ప్రైస్ వెరీ రీజనబుల్. ఓకే, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ కలుస్తూనే ఉంటామండి. ఐ హోప్ మీకు నేను చూపించిన వాటిలో ఏదో ఒకటైనా నచ్చుంటుంది. తప్పకుండా షాప్ చేయండి. నేను అవన్నీ మీషో నుండి తెప్పించాను, లింక్స్ అన్ని నేను కింద ఇచ్చేస్తాను. సో ఒకవేళ మీకు నచ్చితే వీడియో తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Until we meet next time, this is Mamta saying the